గాంధీ భవన్ లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి దామోదర్ నరసింహ. ఇది అద్భుతమైన ఆలోచన అని కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు దామోదర్. ప్రజలు కార్యకర్తలకు సంబంధించిన సమస్యలకు అర్జీలు స్వీకరించి పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామన్నారు. ఏ శాఖకు సంబంధించిన అర్జీలు అయినా స్వీకరించి అధ్యయనం చేసి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అబద్ధపు పునాదులతో ప్రభుత్వం మీద బురద చల్లడం రాజకీయ కాదని బీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శించారు ఆయన. అయితే కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు పాల్గొన్నారు. ఇదొక అద్భుతమైన ఆలోచన. కని విని ఎరగని రీతిలో 9.5 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత కాంగ్రెస్ కు పట్టం కట్టి కాంగ్రెస్ మీద నమ్మకంతో ప్రజలు కాంగ్రెస్ గెలిపిస్తే ఈ రోజు తిరిగి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే గాని వాళ్ళ అర్జీలే గాని వాళ్ళ సమస్యలకు సంబంధించి ఓదార్పుతోటి ఓపికతోటి వినడము పరిష్కరించే ప్రయత్నం చేయడము ప్రతి వారము 2 సార్లు కేబినెట్ మంత్రులు గాంధీ భవన్ కి ఖచ్చితంగా రావాలి అనే గొప్ప నిర్ణయము ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు నిర్ణయం తీసుకోవడము తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రజలకు మనోధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మీరు ఇచ్చే అర్జీలు ఒక ఆరోగ్య శాఖకి సంబంధించి కాదు, ఏ శాఖకు సంబంధించిన అర్జీలైనా మేము స్వీకరిస్తాము. ఆ అర్జీల పైన అధ్యయనం చేస్తాము, పరిష్కరించే ప్రయత్నం చేస్తాము. ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అందుకే వాళ్ళ కోసం గాంధీ భవన్ లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. వారంలో 2 రోజులు ప్రతి బుధ శుక్రవారం గాంధీ భవన్ కు మంత్రులు వస్తారని అన్నారు. ప్రజలు కార్యకర్తలు ఇచ్చిన అర్జీలను మంత్రులు తీసుకుని సంబంధిత శాఖల అధికారులతో పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు. మంత్రి గారి సంతకంతో ఆ సంబంధిత మంత్రులకు గాని పేషీలకు గాని పంపడం జరుగుతుంది. వీలైనంత వరకు ఇక్కడ అర్జీలు పెట్టుకున్నటువంటి సామాన్య కాంగ్రెస్ కార్యకర్తలు సామాన్య ప్రజల యొక్క అర్జీలున్న అంశాలు పరిశీలించి వీలైన త్వరగా ప్రభుత్వ రంగా దాన్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు సామాన్య ప్రజలు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని ఇది నిరంతర ప్రక్రియ, మళ్లీ చెప్తా ఉన్నాను, ఇవాళ అయిపోద్ది రేపు అయిపోద్ది ఎగబడాలని ఉద్దేశం చేయకండి. నిరంతర ప్రక్రియ కాబట్టి రెగ్యులర్ గా మంత్రివర్గులు ఇక్కడికి వస్తూ ఉంటారు, మీ అర్జీలు తీసుకుంటారు. జాగ్రత్తగా డిసిప్లిన్ గా ముందుకొచ్చి మీ అర్జీలు ఇవ్వాల్సిందిగా నేను కోరుతూ